బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఫ్యాన్స్ గత కొన్నాళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఫ్యాన్స్ ఎదురు చూపులకి తెరదించుతూ మోక్షజ్ఞ లాంచింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ గ్రాండ్ లాంచింగ్ అంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. బాలయ్య డెసిషన్ సూపర్ అంటూ ఫ్యాన్స్ ముచ్చటపడ్డారు. కానీ ఏమైందో ఏమో ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. ఇన్నాళ్లకి మోక్షజ్ఞ మూవీ అప్డేట్ వినిపిస్తోంది. సీక్వెల్ మూవీతో మోక్షజ్ఞ ఎంటర్ అవ్వనున్నట్లు టాక్. ఆ సినిమా ఏంటి, దర్శకుడు ఎవరు, మోక్షజ్ఞ కెరియర్కి అది హెల్ప్ అవుతుందా, బాలయ్య నిర్ణయం సరైందేనా లేదా అన్నది ఈ స్టోరీలో చూద్దాం. అన్ని రంగాల్లో వారసత్వం కొనసాగుతూనే ఉంది. సినిమా, రాజకీయ రంగాల్లో ఇది ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది. అన్ని ఇండస్ట్రీల్లోనూ నట వారసులు చాలా మందే ఉన్నారు. టాలీవుడ్ లో బాలయ్య జనరేషన్ హీరోలు వారసులు ఇప్పటికే సూపర్ స్టార్స్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. చిరంజీవి వారసుడిగా రామ్ చరణ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నాడు. నాగు వారసులు నాగ చైతన్య, అఖిల్ హీరోలుగా చలామణవుతున్నారు. నందమూరి హీరోలు కూడా ఇండస్ట్రీలో తమ హవా చూపిస్తున్నా ఇంకా బాలయ్య వారసుడు రాలేదే అని ఫ్యాన్స్ ఆరాటం. బాలయ్య కూడా తన నట వారసుడిని రంగంలోకి దింపేందుకు చాలా గ్రౌండ్ వర్క్ చేశారు. మోక్షజ్ఞ కూడా యాక్టింగ్ కోర్స్ చేశాడు, డాన్స్ నేర్చుకున్నాడు, సినిమా కోసం తన లుక్ మార్చుకున్నాడు. దీంతో మోక్షజ్ఞని హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ చేతిలో పెట్టాడు బాలయ్య. సూపర్ హీరో కథతో మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. సూపర్ రెస్పాన్స్ వచ్చింది. కానీ సడన్ గా ఆ ప్రాజెక్ట్ పై అప్డేట్ రాలేదు. మోక్షజ్ఞ కూడా తర్వాత మీడియా కంటపడలేదు. దీంతో మళ్ళీ మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఇలాంటి టైంలో మోక్షజ్ఞ ఎంట్రీపై క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. బాలయ్య కెరియర్ లో ఎప్పుడూ ముందుండే సినిమాల్లో ఆదిత్య 369 ఒకటి. ఈ మూవీకి సీక్వెల్ తీయాలన్నది బాలయ్య కోరిక. ఈ సీక్వెల్ గురించి తరచుగా బాలయ్య ప్రస్తావిస్తూనే ఉన్నారు. ఆదిత్య 369 సీక్వెల్ గా ఆదిత్య 999 కథని బాలయ్య రెడీ చేసి పెట్టారు. ఇప్పుడు ఏఐ టెక్నాలజీ, విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ తో ఆదిత్య 999 తెరకెక్కించేలా బాలయ్య ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమా కోసం క్రిష్ జాగర్ల మూడిని సెలెక్ట్ చేసుకున్నారు. వీరి కాంబోలో ఇప్పటికే గౌతమిపుత్ర శాతకర్ణి, ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ బాలయ్య క్రిష్ కాంబో ఓకే అయ్యింది. ఆదిత్య 999 సినిమాలో బాలకృష్ణ 3 వేరియేషన్లో ఉన్న రోల్స్ లో కనిపిస్తారని టాక్. శ్రీకృష్ణ దేవరాయలు పాత్ర ఒకటి కాగా మిగతా 2 డిఫరెంట్ గా ఉంటాయని తెలుస్తోంది. ఈ మూవీతోనే మోక్షజ్ఞ ఎంట్రీ కూడా ప్లాన్ చేస్తున్నారట బాలయ్య. ఆదిత్య 999 లాంటి మూవీతో లాంచ్ అయితే మోక్షజ్ఞ ఎంట్రీ గ్రాండ్ గా ఉంటుందని బాలయ్య ఆలోచన. ఇదే నిజమైతే ఈసారి కూడా బాలయ్య నిర్ణయం కరెక్టే అని ఆదిత్య 999 ద్వారా అన్ని వర్గాల వారికి మోక్షజ్ఞ చేరువవుతాడని, ఏదో ఒక ముద్ర పడకుండా మోక్షజ్ఞ సేఫ్ జోన్ లో ఉంటాడని ఫ్యాన్స్ కూడా అభిప్రాయపడుతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.